అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పెరుగులో చియా సీడ్స్ ఆరోగ్యానికి అదనపు బలం. చియా సీడ్స్ చిన్నవి, నల్లగా ఉండే విత్తనాలు సాల్వియా హిస్పానికా మొక్క నుంచి వస్తాయి. ఒకప్పుడు మెక్సికో, గ్వాటెమాలా ప్రజల ప్రధాన ఆహారంలో భాగమైనవి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. చియా సీడ్స్ను నీటిలో నానబెట్టి తాగడం చాలామంది అలవాటు చేసుకున్నారు. కానీ వీటిని పెరుగులో కలిపి తినడం వల్ల పోషకాలు, రుచి, ఆరోగ్య లాభాలు మరింత పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు చియా సీడ్స్ కలయిక ఎందుకు శక్తివంతమైనది? ఫైబర్ ప్రోబయోటిక్స్ శక్తి. చియా సీడ్స్లో 2 చెంచాలకు దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ కలయిక కలిసి పేగు ఆరోగ్యాన్ని బలోపేతం చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్లడ్ షుగర్ నియంత్రణ. చియా సీడ్స్ ఫైబర్, పెరుగు, ప్రోటీన్ కలిసి ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు, స్థిరంగా ఉంటుంది. డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. పోషకాల సమృద్ధి. పెరుగులో కాల్షియం, పొటాషియం, విటమిన్ B1-2, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. చియా సీడ్స్లో ఒమేగా-3, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కలయిక ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, హార్ట్ హెల్త్కు అద్భుతమైన కాంబినేషన్ అవుతుంది. రుచి, టెక్స్చర్ బూస్ట్. నీటిలో నానబెట్టిన చియా సీడ్స్ కంటే పెరుగులో నానబెట్టితే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. రుచి మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఓవర్ నైట్ చియా పుడ్డింగ్, పెరుగు పార్ఫైట్, స్మూతీ బౌల్, ఫ్రోజెన్ యోగర్ట్ పాప్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? సులభమైన రెసిపీలు. 1. ఓవర్ నైట్ చియా పుడ్డింగ్. 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్, 1 కప్పు పెరుగు. రాత్రి కలిపి ఫ్రిజ్లో ఉంచండి. ఉదయం పైన పండ్లు, నట్స్, తేనె చల్లి తినండి. 2. చియా పెరుగు స్మూతీ. 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 అరటిపండు, కొద్దిగా పాలు. బ్లెండ్ చేసి తాగండి. 3. చియా పెరుగు పార్ఫైట్. గ్లాస్లో పెరుగు, చియా సీడ్స్, పండ్లు, గ్రానోలా, మళ్ళీ పెరుగు. లేయర్లు చేసి తినండి. ఎంత మోతాదు తీసుకోవాలి? రోజుకు 1-2 టేబుల్ స్పూన్లు, 15-30 గ్రాములు చాలు. ఎక్కువ తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. మొదట్లో 1 టేబుల్ స్పూన్తో మొదలుపెట్టి శరీరం అలవాటు చేసుకోండి. సావధానతలు. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లేకుండా తీసుకోండి. గర్భిణీలు, ఔషధాలు వాడుతున్నవారు డాక్టర్ సలహా తీసుకోండి. చియా సీడ్స్ను ఎక్కువగా తీసుకుంటే నీరు తగ్గకుండా తాగండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పెరుగు చియా సీడ్స్ కలయిక రుచికరమైనదే కాదు, పోషకాలు, జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, బరువు నియంత్రణకు అద్భుతమైన కాంబినేషన్. రోజూ ఒకసారి తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే చియా సీడ్స్ తీసుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోండి. అధిక మోతాదు తీసుకోకండి. మీకు చియా సీడ్స్ పెరుగుతో ఇంకా రుచికరమైన రెసిపీలు కావాలా లేదా ఇతర ఆరోగ్య లాభాల గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి.